రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి దేశంలోనే తొలిసారి ప్రత్యేక అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. 10 కోట్ల రూపాయల మూలధనాన్ని ఇందుకు కేటాయించారు. ఆ అభివృద్ధి సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈరోజు మీరు చూస్తే 15 Mbps వీడియో, ఇంటర్నెట్, అదే మరిగా ఆల్ ఛానల్స్ అండ్ ఆల్సో 3 టెలిఫోన్స్, ఇంటికి వైఫై అన్నీ కూడా 149 రూపీస్కి ఇవ్వగలుగుతున్నాం. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. అది మనం ఇవ్వగలుగుతాం లెస్ దెన్ $2. మీ ఇండస్ట్రీస్కి కూడా ఎంత కావాలనో అంత మీకు ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే పరిస్థితి ఉంది. వన్స్ ఫైబర్ వచ్చిన తర్వాత, నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీరు ఇంకా ఏమేం కావాలనో అవన్నీ ప్లాన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. నేను అందుకనే ఇన్నోవేషన్లో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మాకెక్కడా కాంప్లసెన్సీ లేదు. నా ఆలోచన ఒకటే, పేదవాళ్ళకు కానీ ప్రజలకు కానీ మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి. సర్వీసెస్ అన్నీ కూడా ఏదైనా సరే, ఒక పంచాయతీ ఆఫీసు పనిచేయాలన్నా, ఏదైనా ఇంటి పర్మిషన్ కావాలన్నా, మున్సిపల్ ఆఫీసు నుంచి మున్సిపల్ సర్వీసెస్ పొందాలన్నా, లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ సర్వీసెస్ రావాలన్నా, ఎవ్రీథింగ్ రియల్ టైంలో ఒక్క పైసా కరప్షన్ లేకుండా చేయాలనేది నా ఆలోచన. చాలా వరకు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. అందరికంటే నాలెడ్జ్ పూల్ మీది. 2 లక్షల మంది క్రియేటివ్ ఆంటర్ప్రెన్యూర్స్ మీరు. డోంట్ సాటిస్ఫై విత్ 1 యూనిట్. ఆర్ అదర్వైజ్ ఒక ప్రాబ్లం వస్తే డిమారలైజ్ కావద్దండి. మీరు ఏమాత్రం కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినా అధిగమించే విధానం కోసం ఈరోజు మనం ఎంఎస్ఎంఈ భవన్ 15 ఎకరాలతో అనునిత్యం మీకు ఏ సొల్యూషన్ కావాలన్నా, ఏ ప్రాబ్లం వచ్చినా ప్రపంచంలో ఉండే మొత్తం నాలెడ్జ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అది టెక్నాలజీ కావచ్చు, లేకపోతే క్వాలిటీ కావచ్చు, లేకపోతే జరగబోయే పరిణామాల గురించి మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా నెట్వర్క్ చేద్దాం. అయితే గవర్నమెంటే చేయాలి, మీరే చేయండి, మేము ఇంట్లో కూర్చుంటాం అంటే కరెక్ట్ కాదు. మీవి 247 క్లస్టర్స్ ఉన్నాయి. అవసరమైతే ఇంకా 10-20 క్లస్టర్స్ పెట్టుకోండి. అవన్నీ కూడా అనుసంధానం చేస్తాం. అదే మరిగా జిల్లాలో ఒక నెట్వర్క్ చేస్తాను. జిల్లాలో ఒక కౌన్సిల్ వేస్తాం. మీరు పార్టిసిపేట్ కండి. మీ సమస్యలు పరిష్కారం చేద్దాం. అదే సమయంలో ఇండస్ట్రీకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఎంఎస్ఎంఈలకు పెడతాను. రియల్ టైంలో మీ డబ్బులు మీకు వచ్చేట్టుగా ఏ విధంగా నెట్వర్క్ చేయాలో చేస్తాను. దానికి కూడా ఒక విధానం పెడదాం. ఎక్కడ కూడా మళ్ళీ మీరు ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేకుండా, నేను ఇంత మునిపే ఒక మాట చెప్పాను, ప్రపంచంలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉండాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో. అందులో మీరు కూడా నాకు ఐడియాస్ ఇవ్వండి. అవన్నీ కూడా చేద్దాం. మీరందరూ కూడా ఒక పాజిటివ్ నోట్లో తయారు కావాలి. ఇప్పుడు ఒక మిత్రుడు మాట్లాడాడు, నేను 21 రోజులు, ఒకప్పుడైతే నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, నేను ఒక ఎస్సీ ఆంటర్ప్రెన్యూర్స్ని, నేను చాలా కష్టపడేవాడిని. ఏ ఆఫీసుకు పోకుండా 21 రోజుల్లో నేను అప్లికేషన్ పెడితే నాకు అన్ని క్లియరెన్స్ వచ్చాయని ఒక తమ్ముడు చెప్పాడు. అది స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. అందరికీ ఆ పరిస్థితి రావాలి. ఏ ఒక్క వ్యక్తి 1 గంట కూడా దేనికి కూడా కష్టపడకుండా మీ క్లియరెన్స్ అన్ని ఇప్పించే బాధ్యత తీసుకుంటారు. మీరు కూడా దీన్ని పాజిటివ్గా మోటివేట్ చేయాలి. 10 మందికి మీరు హెల్ప్ చేయాలి. మీరు కూడా గైడ్ చేయాలి. మీ అనుభవాలు షేర్ చేయాలి. అప్పుడే మనం అనుకున్నది ఈజీగా సాధ్యం అవుతుంది. అట్లా కాకుండా 95 మందికి అన్ని పనులు అయిపోతా ఉంటే, ఒక 5 మందికి ఎక్కడన్నా ఒక చిన్న పని కాకపోతే దాన్నే విమర్శిస్తూ కూర్చుంటే మాత్రం మనకు అనుకున్న ప్రగతి రాదు. అవసరమైతే ఆ 5 కూడా మిస్టేక్స్ లేకుండా ఏం చేయాలో మీరు నాకు గైడ్ చేయండి. దాన్ని కూడా నేను సమీక్ష చేస్తా. మీ భాగస్వామ్యంతో అవసరమైతే జిల్లా లెవెల్లో కమిటీలు వేస్తా. ఎవరైనా అధికారి తప్పు చేసినా, ఇంకొకరు తప్పు చేసినా నిలదీసే శక్తి, సామర్థ్యం కూడా మీకు కూడా ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. మీ ముందునే పెడతాం. మీరు చెప్పండి ఇక్కడ తప్పు జరిగిందని, కరెక్ట్ చేపిస్తాం. ఒక నీతివంతమైన సమాజం కోసం ముందుకు పోదాం.
ఒక అవినీతి రహిత సమాజం కోసం ముందుకు పోదాం. అందులో నాలెడ్జ్ అంటూ ఉంటే మీ దగ్గర ఉంది. అందరూ కూడా పారిశ్రామికవేత్తలు 2 లక్షల మంది 2 లక్షల మంది గట్టిగా అనుకుంటే మీరు కానీ ఒక పద్ధతి ప్రకారం పనిచేసి షేరింగ్ అని మొదలు పెడితే అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. నేను అదే ఆలోచిస్తున్నా. ఒక స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎనఫ్ టు సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ రియల్ టైంలో. దాన్ని టెక్నాలజీని మీరు ఉపయోగించుకొని ముందుకు రండి. అదే మరి అనునిత్యం మీరు ఆలోచించాల్సింది స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సెకండ్ వన్ కెపాసిటీ బిల్డింగ్ కూడా కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రెంటిలో మీరు రాజీ పడినప్పటి నుంచి మీకు ఇబ్బందులు వస్తాయి. లైఫ్ ఈజ్ ఏ లెర్నింగ్ ప్రాసెస్. కంటిన్యూస్ లెర్నింగ్ ఇన్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, అందరికంటే ఎక్కువ అనుభవం ఉంది. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి రాని గౌరవం నాకు వచ్చింది. మీరు చూసే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ టెన్యూర్ చీఫ్ మినిస్టర్ 9 సంవత్సరాలు నా తర్వాతనే అందరూ కూడా 2 సార్లు అపోజిషన్గా పనిచేసిన అవకాశం ఎవరికి రాలా. నేనే పనిచేసా. ముఖ్యమంత్రిగా పనిచేస్తే అపోజిషన్లో పనిచేయరు. అది ఒకప్పుడు ట్రెడిషన్. ఆ ట్రెడిషన్ మారి మా నాయకుడు ఎన్టీ రామారావు గారితో ప్రారంభించి 2 సార్లు నేను అపోజిషన్ లీడర్గా కూడా పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాం. ఇక్కడికి వచ్చాను. మీరు కొన్ని విషయాలు చెప్పారు, నేను రాసుకున్నాను. ఇమ్మీడియట్గా మా అధికారులు చెప్పాను. ఇమ్మీడియట్గా ఇవన్నీ అమలు చేద్దామని చెప్పాను. అంటే ఒక నూతనమైన విషయం, మీరు కొత్త విషయం చెప్తే అది 10 మందికి పనికొస్తే ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోవడం నేను అనునిత్యం చేసే పని. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. లెర్నింగ్ అనేది అనునిత్యం మీరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాల్ని మీ ఇండస్ట్రీలో కానీ మీ జీవితంలో కానీ అనుసంధానం చేసుకుని ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. అదే సమయంలో సంపద ఎంత ముఖ్యమో ఆనందం కూడా అంతే ముఖ్యం. నేను అందుకనే ఫస్ట్ టైం మన స్టేట్లో హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకొచ్చాను. వారం రోజులు బాగా పనిచేయండి, ఫ్రీ అయిపోండి. అవసరమైతే మీరు రిలాక్స్ కావడానికి మీకు నచ్చిన పని చేయమన్నాను. కడాన మీరు చూస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా హ్యాపీ సండే తీసుకొస్తే విజయవాడతో ప్రారంభమై సండే ఉదయం 10 గంటలకు రోడ్ల మీదకి వచ్చి ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ప్రవర్తించి మొత్తం స్ట్రెస్ అంతా పోగొట్టుకుని మళ్ళా ఇంటికి పోయే పరిస్థితి వచ్చారు. ఇది కూడా చాలా అవసరం. జీవితంలో ఎంత పని అవసరమో అంత ఆనందంగా ఉండాలి. ఎక్కువ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీకు ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్ట్రెస్ కానీ అధిగమించకపోతే ఆ స్ట్రెస్సే మిమ్మల్ని మింగేస్తుంది. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి స్ట్రెస్ఫుల్ మైండ్లో పనిచేస్తే మీ డెసిషన్స్ కూడా కరెక్ట్గా ఉండవు. కాబట్టి యోగా చేయండి, మీకు నచ్చిన పని చేయండి, కల్చరల్ ప్రోగ్రామ్స్లో కాస్త పార్టిసిపేట్ చేయండి. 10 మంది కలిసి ఒక చిన్న అవుటింగ్కి వెళ్ళండి. లేకుంటే సాయంత్రం అయితే ఎంత కష్టపడి వచ్చినా ఇంటికాడ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని కాసేపు భోంచేసి కాసేపు కబుర్లు చెప్పి పడుకోండి. రాత్రికి బాగా నిద్రపోయి తెల్లవారి మళ్ళా ఛార్జ్ అయ్యే పరిస్థితి రావాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ ఒక టర్నింగ్ పాయింట్ కావాలి. నేను ఒక మాట చెప్పాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉండాలి, ఒక కంప్యూటర్ లిటరేట్ ఉండాలి, ఒక కూచిపూడి డాన్సర్ కూడా ఉండాలి. ఈ 3 ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది. ఆంటర్‌ప్రెన్యూర్ దేనికోసం అంటే డబ్బులు సంపాదించడానికి, ఆదాయం పెంచుకోవడానికి. అదే సమయంలో కంప్యూటర్ లిటరేట్ దేనికంటే ప్రపంచంలో జరిగే టెక్నాలజీ అనుసంధానం చేసుకోవడానికి. కూచిపూడి ఆనందాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి. ఈ 3 అడాప్ట్ చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి. ఇవన్నీ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ ఇది. పెద్ద మీటింగ్ ఇంతవరకు చాలా చేశాం కానీ ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ఒక్కరోజు కాకుండా 2-3 రోజులు వర్క్షాప్ కూడా పెడదాం. సంవత్సరానికి ఒక 3 రోజులు వర్క్షాప్ పెట్టి డిఫరెంట్ సబ్జెక్ట్స్ పెట్టి మీలో ఉండే డెలిగేట్సే కాకుండా ఇంకా బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ పిలిపించి కొన్ని సెషన్స్ పెట్టుకుందాం. అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేద్దాం. బెస్ట్ ప్రాక్టీస్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ముందు పోదామని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై జన్మభూమి.